ఆంధ్రప్రదేశ్లో పేదవాడి ఇంటికి లక్షల రూపాయలు చేరినటువంటి సందర్భం ఇదే. 75 ఏళ్ల అనకూడదేమో, ఎందుకంటే 56లో కదా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, లేదా పూర్తి ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ అయితే 10 ఏళ్ల క్రితం. టోటల్గా అసలు స్వతంత్రం వచ్చాక చూసుకుంటే ఇన్ని వేల రూపాయలు లేదా 5 ఏళ్లలో కనీసం 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు డబ్బులు పడనటువంటి పేద కుటుంబం లేదు. ఆ స్థాయిలో అది కూడా పార్టీలకు అతీతంగా పడ్డటువంటి సందర్భం. అయినా జగన్ గద్దె దిగబోతున్నాడు అని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నాయి. అంటే మద్యమే కొంప ముంచినట్టు. మద్య నిషేధం అంటూ ఒకనాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు, ఏది ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చారు. తర్వాత మద్య నిషేధం ఎత్తేసిన తర్వాతన చంద్రబాబు 99లో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అంటే మద్యం అనేటువంటిది ఉపన్యాసాలకు పరిమితం తప్పించి మద్య నిషేధం జనం కోరుకోవట్లేదు. సరే, అయినా జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధ దిశగా అని చెప్పి అందులో భాగంగా తొలి అంకంలో ధరలు భారీగా పెంచి తద్వారా మద్యపు వినియోగం తగ్గించడంలో సక్సెస్ అయ్యాడు. ఎక్కువ రేట్లు పెట్టడం వల్ల ఆదాయం ఎక్కువ వచ్చింది, కానీ మద్యం వినియోగం తగ్గింది. ఇది ఖచ్చితంగా ఫిగర్స్ చెప్తున్నటువంటి లెక్క. సీన్ కట్ చేస్తే ఆ పెరిగిన ధరలు అంటే కుటుంబంలో ఉన్న మహిళ చేతికి డబ్బులు వచ్చినాయి, కానీ తమని మాత్రం మద్యం ధరలతో బాధేస్తున్నాడు అన్నటువంటి ఫీలింగ్ బాగా పెరిగిపోయినటువంటి అదే పేద కుటుంబాల్లోని మగవాళ్ళు భారీగా వ్యతిరేకంగా ఓటు వేశారు. పేదలలో ఏదైతే బెనిఫిషరీస్ కుటుంబం తనకి ఓట్లేస్తుందని జగన్ నమ్మితే కుటుంబంలో మగవాళ్ళు అటు ఆడవాళ్ళు ఇటు అయ్యారన్నటువంటిది ఈ సర్వేల లెక్క చెప్తోంది. ఉల్లిపాయల ధరలు పెరగడం వలన ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం కూలింది, ఇందిరాగాంధీ ప్రభుత్వం కూలిందంటే మద్యం ధరలు పెరగడం వలన ఇప్పుడు జగన్ సర్కార్ కూలింది అన్నటువంటిది భవిష్యత్తులో రాయాల్సి వస్తుంది అనుకుంటా.